దేశం బంగ్లాదేశ్ మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పారిపోయి భారత్లో తలదాచుకోవడం 2024లో హైలైట్గా చెప్పొచ్చు. అల్లర్లు, మైనారిటీలపై దాడులు చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ ఇప్పుడు విఫల దేశంగా కనిపిస్తోంది. 2025లోనూ ఆ దేశం కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. పాకిస్తాన్ నుంచి విడిపోయి 1971లో సార్వభౌమ స్వాతంత్ర్య దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ నిత్యం ఏదోక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉంది. తిరుగుబాట్లకు, అశాంతికి ఆ దేశం కేంద్ర బిందువుగా మారింది. తాజాగా 2024లో జరిగిన అల్లర్లతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఢాకా విడిచి మన దేశానికి వచ్చి ఆశ్రయం పొందారు. ఆగస్టు 5న హసీనా మన దేశానికి వచ్చే ముందు అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు భారీగా నిరసనలు నిర్వహించారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971 స్వాతంత్రోద్యమంలో అసువులు బాసిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా అమల్లో ఉండగా ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా పట్టం కట్టాలని అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అల్లర్లలో పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే నిరసన ప్రదర్శనలను షేక్ హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార అవామీ లీగ్ పార్టీ వ్యతిరేకించింది. దీంతో ఆందోళనకారులు, అవామీ లీగ్ పార్టీ నాయకుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. దాదాపు 500 మంది మరణించి పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాతే షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వచ్చారు. షేక్ హసీనా ప్రభుత్వం మలిదఫాగా జనవరి 2024లో విజయం సాధించిన కొద్ది నెలలకే అక్కడ సంక్షోభం మొదలైంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కోవిడ్ సృష్టించిన సామాజిక సమస్యలు వాటికి తోడయ్యాయి. భారత్తో ఉన్న సత్సంబంధాల కారణంగా హసీనా మన దేశానికి రాగలిగారు. లేని పక్షంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. మరోపక్క బంగ్లాదేశ్లో నిరసనకారులు ఇండియాను టార్గెట్ చేశారు. అక్కడి కొత్త ప్రభుత్వ వైఖరి కూడా మనకు వ్యతిరేకంగానే కనిపిస్తోంది. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలకు సేవ చేస్తున్న ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ను దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అరెస్ట్ చేశారు. కొద్ది రోజులకే మరో 2 ఇస్కాన్ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణదాస్ బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఆయనతో పాటు ఇస్కాన్తో సంబంధం ఉన్న మరో 17 మంది బ్యాంకు ఖాతాలను కూడా నిలిపేశారు. మైనారిటీల ఇళ్లలో దోపిడీ, వ్యాపార సంస్థల్లో విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దుశ్చర్యలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు అక్కడ 22% ఉన్న హిందువుల జనాభా ఇప్పుడు 8%కి పడిపోయింది. ఇస్కాన్ కృష్ణదాస్ అరెస్ట్ను భారత్ ఖండించిన కొద్ది రోజులకే షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.